మైనారిటీలని మేము పిలవము ముస్లింలని. ముస్లింలు ఈ దేశ మూలవాసులు, ఈ దేశ భారతీయులు. ముస్లింలు ఎక్కడో పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, టర్కిస్తాన్ నుంచి రాలేదు. ఈ దేశంలో అనేక వివక్షతలను ఎదుర్కొని ఆ వివక్షతల నుంచి బయటపడటానికి ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలే 90% ముస్లింగా ఆనాడు వచ్చిన సూఫీలు హత్తుకొని వీళ్ళని ముసల్మాన్గా స్వీకరించారు. కాబట్టి మేము వాళ్ళని చూసేది ఈ దేశ మూలవాసులుగా చూస్తాం. అదేవిధంగా టెక్నికల్గా ఈరోజు ముస్లిమ్స్ అంతా బీసీ సర్టిఫికేట్ పొందుతున్నారు. కాబట్టి బీసీలుగా చూస్తాం, ఈ దేశ మూలవాసులుగా చూస్తాం. 90% మేము అని ముస్లింలు భావించాలి తప్ప మేము మైనారిటీలో అన్న భావజాలం నుంచి ముందు బయటపడండి. ఫస్ట్ మైనారిటీలు ఎందుకంటారు? అల్పుడు అంటాం ఒక మనిషిని. అల్పుడు అంటే చిన్నవాడు, అల్పము అంటే చిన్నది. అల్పులను ఎందుకు అనుకోవాలి మనం? మైనారిటీలు అనే ఆ మాటే అనుకోవద్దు. అందుకని ముస్లింలు ఎప్పుడైనా బీసీలలోనే మేము బీసీలం, ఈ దేశ మూలవాసులం, మేము మెజారిటీలం అని అనుకోవాలనేది మేము చెప్తున్నటువంటి ప్రతి చోట. అందుకని బీసీ ఎస్సీ ఎస్టీ 93% మెజారిటీలోనే ముస్లింలుగా మేము భావిస్తాం. ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు, ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లింలకి మేము రాజ్యంలో మీరు సమానమైన వాటా తీసుకోండి.